చెప్పిన అక్కడ ఉంటాడు ఆయన ప్రచారం. స్వామి మొట్టమొదటి మనోళ్ళం బాగా చేయి, అసలు మన ఆవేందో చెప్పు, మన ఒంగోలు ఏదో చెప్పు, మన పుంగనూరు చెప్పు, ఆ తర్వాత గుజరాత్ పోతాం గీరావు, ఆ పక్కన రాజస్థాన్ పోతే రాఠీ థార్పార్, ఆ పక్కన హర్యానా పోతే కాంక్రోచ్ ఉంటుంది పాకిస్తాన్ బార్డర్లో, ఇంకా అసలు పోతే నీకు దేవన్ ఉంది, తాయివాన్ ఉంది. ఇట్లా ఇంత అంటే భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇవాళ మొత్తం సభ అంతా ఆవుదే. స్వామికి చెప్తున్నా, ఆవు తెలవాలి మొట్టమొదటి. ఇక నువ్వు జెర్సీ ఆవు పెండేస్తే విషమేనా, జెర్సీ ఆవు మూత్రం విషమేనా, జెర్సీ ఆవు తాగిన పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరికీ గుడ్డికాయలు వచ్చేసినాయి, అవి అందులో షుగర్లు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కాబట్టి దీని విషయంలో మహాత్మా గాంధీ అప్పుడు చెప్పిండు 130 సంవత్సరాలు అంటే ఏమనంటే జైలు వేస్తారు కదా గాంధీ, గాంధీని జైలు వేసినప్పుడు జైలు మంచిగా వాడుకున్నాడు ఆయన చాలా బాగా వాడుకున్నాడు. ఓసారి సుస్థిర విద్య అని రాశాడు, సస్టైనబుల్ ఎడ్యుకేషన్ అని ఒక పుస్తకం నయీ తాలీం అని. రెండోసారి జైలు వేసినాడు అసలు భారతీయులకు వైద్యం ఎట్లా ఉండాలని నేచురోపతి ప్రకృతి చికిత్స అని హిందీలో రాశాడు. ఆ తర్వాత మూడోది వ్యవసాయం మీద రాసింది. నాలుగోది పరిశ్రమలు. ఇప్పుడు నేను కట్టుకున్న గుడ్డ ఈ మెటీరియల్ ఖాదీ గుడ్డ, ఖాదీ అనేది మన చేనేత. కాబట్టి ఈ విధంగా వ్యవసాయంలో గోవు అన్నాడు, అది ఏం గోవు, మన దేశవాళి గోవు. దాని మీద ఇక్కడ ఒక రిపోర్ట్ చేయించారు స్వామి, మన గుంటూరులో అందాలమ్మ మా అమ్మగారు, ఆమె గోశాల ఉంది, అందులో ఆవులు నేను పాలు ఇట్లనే పేషెంట్లకు ఇస్తుంటే, రామచంద్ర గారు పేషెంట్లు వస్తుంటే వాళ్ళకి పాలు ఇస్తుంటే చాలా స్పీడ్గా తగ్గుతున్నాయి రోగాలు. పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు, లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు, కిడ్నీ. ఏందబ్బా ఇది, చెట్ల మందులు పని చేస్తున్నాయి, ఇంకేమైనా పని చేస్తున్నా అనుకుంటే 5 లీటర్లు తీసుకుపోతున్నారు వచ్చి గుంటూరుకు వచ్చి. నేనేం చేసిన, ఒక రోజు విమిటా ల్యాబ్ అని ఉంటుంది హైదరాబాద్, ప్రభుత్వం సంతకాలు పెట్టిన ల్యాబ్ అది, అక్కడ 27,500 తీసుకున్నాం. తీసుకొని 16 అంశాల రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నారా బాబు, గాంధీ గ్లోబల్ శ్రీనివాస్ ఉన్నాడా, రిపోర్ట్ కాపీ ఉంటుంది, స్వామికి ఇస్తూ కాపీ. కాబట్టి అందులో ఏముందంటే అసలు లేని విటమిన్ లేదు పాలలో, అన్ని విటమిన్స్ వచ్చినాయి, B12, డి, మనం ఇన్సులిన్ పిల్లబడుతాం డి విటమిన్ కోసం, అన్ని ఉన్నాయి. అంత గొప్ప పాలు భారతీయ దేశీ ఆవు, భారతీయ దేశీ ఆవు యొక్క పాలు అంత గొప్ప. దాని పెరుగు, దాని వెన్న, దాని నెయ్యి, దాని మజ్జిగ అయితే అసలు డాక్టర్ గారు ఒకసారి ఆ B17 విటమిన్ గురించి మా రామచంద్ర గారు చెప్పాడు. మన రామచంద్ర గారు B17 అనేది బాదం కాయలో ఉంటుంది, ఆ B17 విటమిన్ లోపిస్తేనే క్యాన్సర్లు వస్తున్నాయని చెప్తే ఒక అమెరికా డాక్టర్ యమ క్లాస్ వీకెండ్ మా డాక్టర్ రామచంద్ర గారు, అసలు B17 ఏందా అదే ఉంటుంది ఆయన. చివరికి మళ్ళీ ఆయన ఒప్పుకోడు, అమెరికా డాక్టర్ కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్టే ఆయన ఒప్పుకోడు. కాబట్టి నాకు చాలా ఆయుర్వేదం మీద మా ఊర్లో అసలు ఈ భద్రాచలానికి మాకు సంబంధం ఉంది. ఇంతకుముందు స్వామి మీకు మాకు 400 సంవత్సరాలు అక్కోబోతున్నాయి అంటే ఏంది అన్నాడు. అంటే మా ఊర్లో 400 ఏళ్ల కింద ఈ ఖమ్మంకి వెళ్ళి ముడంబై రామానుజాచారులని, మాది మహబూబ్నగర్ జిల్లా ఒంగూరు మండలం రంగాపురం గ్రామం, ఆడికి 400 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ముడంబై రంగాచార్యులు, అరే ఎవరు ఊర్లో ఉన్నారా, ఎవరన్నా గుడి దైవం దేవుడు అనే భక్తి భావం ఉందారా అంటే, ఉన్నారు సార్, సీతారామరెడ్డి అని ఉన్నారు, ఉన్న సీతారామరెడ్డి అని ఊరో చెప్పాడు. మా తాత అంటే మా నాయనకి తాత, ఆయనకి వస్తే ఉంది మరి గుడి కట్టవారు, ఈ గుడి కట్టాలి స్వామి, వెంకటేశ్వర స్వామి గుడి కట్టు. అప్పుడు 400 ఏళ్ల కింద కట్టిన వెంకటేశ్వర స్వామి గుడి రీసెంట్ గా ఊరోళ్ళంతా చదువుకున్నారు పిల్లలు మా దగ్గర, అంతా ఉద్యోగాలు చేస్తారు. అందులో చరిత్రలో ఏముంది, పాలమూరు జిల్లా సర్వస్వం అంటే గున్న సీతారామరెడ్డి గారు 400 ఏళ్ల కింద అప్పుడు ఖమ్మంకి వెళ్ళి వచ్చిన ముడంబై రామానుజాచార్యులు గారు 400 ఏళ్ళకి వచ్చి, అయ్యా ఇగో ఈ వైష్ణవ సంప్రదాయం కథ అని చెప్పి పెట్టిందని ఉంటే, ఈ పిల్లలతో మీ తాతగట్లు ఉంటాయి అంటే కాస్త 300 ఎకరాలు మొత్తం అయిపోయింది. ఇక నా దగ్గర ఏం లేదు, ఇక నేనే ఇగో ఈ తోటి కాలు కూడా వేసుకొని దేశమే వర్తిస్తున్నా, మీరు నా జోలికి రాకుండా మీకు దండం పెట్టాలి. లేదు నువ్వు కనీసం ఈ కమిటీకి అధ్యక్షుడు ఏం లేదు, తీసుకురావాలి, ఎందుకంటే ఆమెదే కదా గుడి. నీ అమ్మ ఇట్లా పెట్టినారా గొల్లు నాకు. కాబట్టి ఇక స్వామికి అర్థమైంది, ఓహో ఇచ్చి తిరిగి వచ్చిన అవును అట్లా. కాబట్టి ఇప్పుడు ఆ గుడి కట్టింది, ఎట్లా కట్టిందంటే 4 కోట్లు పెట్టి కట్టింది మా ఊరు వాళ్ళు. గ్రేట్ ఆ పిల్లలు, చదువుకున్న పిల్లలు, వాళ్ళ నన్ను అధ్యక్షులుగా పెట్టిరు. వాళ్ళు నేనన్నా బడికి ఉంటారు అధ్యక్షునికి అంటే, లేదా బడికి కాదు, నువ్వు దింకే ఉండాలి, నీ తాత కదా ఉండాలి. అట్లా అన్నాక ఇప్పుడు అద్భుతంగా కట్టిండ్రు. ఇక స్వామిని ఎట్లా పట్టుకోవాలి, పట్టుకొని ఇక మామూలు. ఇంకోటి అనేది ఇప్పటిదాకా మన సిపిఐ నారాయణ గారు మాట్లాడింది, అసలు స్వామి శుభయాత్రను పెట్టడం కూడా అది మామూలు విషయం కాదు. రామచంద్ర గారు ఎట్లయితే ప్రకృతి వైద్యం అన్నాడు, ప్రకృతి వ్యవసాయం కూడా అంటున్నాం, మేము కూడా గాంధీ చెప్పిన ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వైద్యం, అదేవిధంగా విద్య కూడా పిల్లలకు అన్ని నైపుణ్యాలు రావాలని చెప్పి చెప్పిన దాన్ని చేస్తాం. స్వామి
మామూలు విషయం కాదు. ఆయన ఆయన వారు కదిలితే ఉందబ్బా, మా రామచంద్ర చెప్పినట్టు వారు ఇక్కడి నుంచి కదిలితే ముసలోళ్ళు, సోరోళ్ళు, పిల్లలు అంతా ఆయన వస్తారు. అద్భుతమైనటువంటి, నేను అనుకుంటా మనమైతే తింటాం తిండి ఏదైతే మనం అన్నో గోవు ఆధారితంగా. గోవు అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు, జెర్సీ హెచ్ఎఫ్ అంటే అసలు ఊర్లో ఉంటే పంపించండి బయటికి ఎక్కడ, అవి పోతాయి పోతాయి కొని. మీరు కావాలంటే నన్ను అడుగురు, నేను ఇప్పిస్తాను. హైదరాబాద్ లో 4 దుకాణాలు పెట్టించిన ఆవులేదు, ఏదో గుజరాత్లతో రాజస్థాన్ ఉంటుంది. ఏ ఆవు అంటే ఆవు తెచ్చిస్తా, కానీ పైసలు ఇవ్వాలి అని అంటారు. మనం ఉచితంగా అంటే 3 ఎకరాలు చేసిన మరి నేను ఆయన తొమ్మిది నా పిల్ల పిల్లలు. కాబట్టి మీరు స్వామి యొక్క ఈ యొక్క సుఫల, ఎంత గొప్ప పేరు పెట్టినా సుఫల. మా రామచంద్ర గారు ఫస్ట్ నాకే ఫోన్ చేశారు, ఇక స్వామి వస్తున్నాడు, ఇక సుఫల. చాలా గొప్ప విషయం డాక్టర్ గారు. స్వామి వచ్చి ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి అంటే అది మన సబ్జెక్టే, మనదంటే మనది కాదు. 1,00,000 సంవత్సరాల కింద భారతీయుల సబ్జెక్ట్ అది. భారతీయులు 1,00,000 ఏళ్ల కింద వాళ్ళు జీవనంలో వాళ్ళ యొక్క జీవితాల మీద ప్రయోగాలు చేసుకుని రాసినటువంటి, ఇది మంచి తెల్లగలు చేయడానికి తింటే కిడ్నీలు బాగా అవుతాయి అని రాసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవాళ మనం దాన్ని ప్రకృతి వైద్యం అంటున్నాం, ప్రకృతి వ్యవసాయం అంటున్నాం. ఇదేం గొప్ప. అసలు మీరు పరిశ్రమ కావద్దు. ఏది మన ఇంతకుముందు ఎనిమి గారు చెప్పిండ్రు, ఏదో ఆర్గానిక్ గా అది మన ఏమని ఏమో వ్యవసాయం అన్నారు, సేంద్రియ వ్యవసాయం. మీరు పరిశ్రమ కావద్దు, సేంద్రియం లేదు ఏం లేదు. మీ ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, ఆవు పేడ మూత్రం. ఎందుకు? మట్టికి ఆహారం ఏంది? గోవు యొక్క పేడ, గోమూత్రం. మనకు ఆహారం ఏంది? మట్టిలో వండే పంటలు. కాబట్టి మట్టి ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యం. మనిషే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి కూడా ఆరోగ్యం. ఒరే నాయన, నువ్వు అత్య సచ్చివరా మనిషి, నీతో పాటు సమస్త ప్రాణికోటి ఉండదు అంటున్నావు. ఒక్కదాని బతకనిస్తున్నా. భూమి మీద కనబడితే పట్టుకొని కోసుకొని తింటున్నావు, నీళ్ళలో కనబడితే చేయి పట్టుకొని కోసుకొని తింటున్నావు, ఆకాశంలో పోతే దాన్ని పట్టుకొని ఉంటుంది. మరి ఎట్లా మనిషి మీద నాయన, నువ్వు ఎట్లా స్వామి? ఇప్పుడు స్వామి 1,00,000 మందిని తయారు చేయాలి స్వామిని చేసి, ఒరే నాయన ఇది రాబా పద్ధతి, ఇట్లా ఉంటే బాగుంది. తల్లిదండ్రులు చూసుకోలేదు. తండ్రి ఆసి ఓడైతే ఏదో ఇన్సూరెన్స్ చేయించింటారు, తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి పావును తెచ్చి ఇడిచిపెట్టి తండ్రిని నప్పాడు. ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయదు. కోరి అమ్మాయి ఎక్కడి సమాజం రా ఇది. కాబట్టి మీరు దండం పెడుతున్నా, మీరు ఆవులు పెట్టుకోండి. ఒక్కటే పద్ధతి, ఇక కొత్త విషయాలు పోకండి. దేశీ ఆవు కావాలి నీకు. ఒంగోలు అయితే ఎక్కువ తింటారు, దాన్ని మేపలేము. ఇది తీసుకోండి, తెలంగాణ మన గీరావు తీసుకోండి, సాయివాళ్ళు తీసుకోండి, మరి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన విజయరావు గారి దగ్గర ఉన్నాయి ఈ ఆవులను ఆడ పెట్టుకోవడం అనేది. నా ఇంట్లో కూడా 16 ఆవులు ఉన్నాయి. కాబట్టి ఆ ఆవులతోనే నేను పరిశోధన చేపించిన. దయాకర్ ఆ రిపోర్ట్ ఇప్పి అయ్యా. రామారావు గారు, మామూలు కూడా స్వామికి మామూలు స్వామి రాముల గారు అయితే ఆయన హనుమాన్ రామారావు గారు. రామారావు గారు గట్టిగా సపోర్ట్ కొట్టదు. ఆయన ఎన్జిఓ లీడరు, మామూలు లీడర్ కాదు. ఆయన దోస్తులు మా ఊరోళ్ళే, స్వామినాథన్, పూర్వచంద్రరావు, అచ్చంపేట. కాబట్టి డాక్టర్ రామచంద్రరావు గారు ఎప్పటి నుంచో, నేను ఎప్పుడు చెప్తుంటా ఆయన ఎప్పుడు ధైర్యం కోరుకుంటున్నారు. డాక్టర్ గారు ఏమంటారు, రాజేంద్ర రెడ్డి గారు అవుతారంట, మనం అనుకున్నట్టు జరుగుతుందా, చంపేస్తారా ఇల్లు కంపెనీలు అంటే. డాక్టర్ గారు నువ్వు 5 ఏళ్ళు కాదు, ఇది 2025 కదా, 34 ఇట్లా హైదరాబాద్ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ సగానికి సగం షాపింగ్ మాల్ కాకపోతే నన్ను అడగండి. నాకు ప్రకృతి చెప్తుంటే అదే చెప్తాను, వేరే చెప్పాను. ప్రకృతి చెప్పింది చెప్తాను. పంచభూతాలు నాకు చెప్తుంటాయి రాత్రి కూడా, ఇట్లా అవుతుంది అని చెప్పని. కరోనా వస్తుంది మళ్ళా, పోయింది అనుకుంటున్నారు. దాని పెద్దమ్మ, దాని మేనత్త, దాని చెల్లెలు అన్ని కలిసి ఏడ నిలబడి పుట్టుకుని పోవాలి కాదు తలగా. ఎందుకంటే అదే ఏం పాపం చేసినాయి పౌరాలు, ఏం పాపం చేసినాయి రామశంకరు, ఏం పాపం చేసినా ఊరవిష్కలు మొత్తం చచ్చిపోయి. విత్తనాలు ఈ దేశంలో ఉన్న విత్తనం అంటే ఏంటంటే, భారతదేశంలో విత్తనం ఉట్టిగానే ఉండలే. దానికి 8 గారు ఉన్నారు కదా, ఉత్తనే ఉండలే. విత్తనం అనేది తెలంగాణ ప్రాంతంలో ఉంటే విత్తనాలు జొన్నలు, సజ్జలు, రాగులు, ఆమ్దాలు, పల్లీలు. ఈ వాతావరణాన్ని మట్టిని తట్టుకొని దాన్ని ఏమంటారు, మన భౌగోళికంగా శీతోష్ణ స్థితి అంటాం కదా, భౌగోళిక శీతోష్ణ స్థితితో తట్టుకొని వచ్చినట్టు విత్తనం. మరి విత్తనాన్ని కూడా మనసంటోడు ఇప్పటిదాకా 8 గారు సిపిఐ నారాయణ గారు చెప్పారు, మనసంటో వాడేక్కడే మొదలు నష్టపోయాడు ఆయన. మన విత్తనాలను ఎత్తుకపోయాడు వాడు. మీ విత్తనాలు మీరుంటే మీరు ఎటవత్తులు, మీరు స్వదేశీ స్వాలంబన ఫార్మర్. కాబట్టి ఇలాంటివన్నీ కాకుండా మీ తాతలు చేసిన చెప్తున్నాం. స్వామి చెప్పింది అదే, ఎన్వి చెప్పింది అదే, డాక్టర్ గారు చెప్పింది అదే, నారాయణ చెప్పింది అదే, నేను చెప్పినది అదే. ఆవును పట్టారు అంతే. ప్రతి ఊర్లో ఒక గోశాల ఉండాలి. ప్రతి ఊర్లో గోశాల ఉంటుందా? ఉండదా? డాక్టర్ గారు తీసుకొని మొత్తం ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు తిరిగి వచ్చాము. 2 రాష్ట్రాలలో ఈ ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వైద్యం అని పెడితే 1000 మంది 1500 మంది అక్కడ ఉన్న స్థానికులు, లీడర్లు అందరూ వచ్చారు. కాబట్టి ప్రచారం జరుగుతుంది, కానీ ఆచరణ కావాలి. స్వామి ఇక చివరికి ఇంకా ఈయన్నే నాకు వస్తారా రంగారు, లేదంటే సత్యాగ్రహం చేస్తుంది, గాంధీ సత్యాగ్రహం.
అదే అంటుంది ఆ ఊళ్ళోకి రాని అన్నారు వాళ్ళు ఎందుకంటే నేనేం చేయలేదు కదా. మా వాడు ఊళ్ళో మా ఊళ్ళో రంగాపురం ఉన్నారు స్వామి. కాబట్టి చాలా సంతోషం. చాలా మంది ఇక్కడ నెలకొని పెళ్ళి ఇప్పటికి 4, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మనం సభలు చేసుకున్నప్పుడు వస్తున్నాం.